నమస్కారం వార్తలకు స్వాగతం నేను శ్రీచంద్ర ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ధరణి పోర్టల్ రూపకల్పనపై అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్ గవర్నర్ ఆమోదం తెలపడంతో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం రాష్ట్రానికి రావాల్సిన 2641 కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు డిమాండ్ కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి ఉన్నత స్థాయి విద్యా సంస్థలలో పరిశోధనా సంస్కృతి పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచన విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని పిలుపు బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం క్షమాపణ చెబితే సభ్యుల సస్పెన్షన్ను ఎత్తివేసే ప్రతిపాదనను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్య కోవిడ్ రికవరీ శాతంలో భారత్ అగ్రస్థానంలో ఉందన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా పాజిటివ్ కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉందని వెల్లడి భూపరిపాలనలో పారదర్శక విధానానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకోసం ప్రత్యేకంగా ధరణి పోర్టల్ను ఏర్పాటు చేస్తోంది ఇకపై రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా ధరణి పోర్టల్ ద్వారానే కొనసాగుతాయి భూ వివాదాల పరిష్కారానికి నూతన విధానం దోహదపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ధరణి పోర్టల్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ అధికారులతో ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు పూర్తి పారదర్శకంగా భూ రికార్డు నిర్వహణ జరిగేలా పోర్టల్ తయారీపై చర్చించారు ఇలా ఉండగా నూతన రెవెన్యూ బిల్లుకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు దీంతో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది జీఎస్టీ బకాయిల సమస్యపై చర్చించడానికి మంత్రుల బృందం సమావేశమైంది బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన 2641 కోట్ల రూపాయలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు అక్టోబర్ 5వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నందున ఆలోగా రాష్ట్రాలకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరారు కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు జీఎస్టీ బకాయిలు విడుదల చేస్తే కొంత ఉపశమనం కలుగుతుందని అన్నారు విద్యార్థులు దేశ స్వావలంబన దిశగా చేసే ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు అసోం ఐఐటి స్నాతకోత్సవంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు విద్యార్థులు కన్న కలలే దేశ రూపురేఖలను మారుస్తాయని వ్యాఖ్యానించారు కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది విద్యార్థులకు ప్రత్యేక అనుభవం ఎదురైందని అన్నారు కరోనా సమయంలో కూడా పరిశోధనలు కొనసాగడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు కొత్త జాతీయ విద్యా విధానంలో విద్యార్థులు కోరుకునే ఎన్నో అంశాలు చేర్చామని చెప్పారు కొత్తగా తీసుకొచ్చిన మల్టీ డిసిప్లినరీ విధానం వల్ల ఏ పాఠ్యాంశాన్నైనా ఎంచుకునే వీలు కలుగుతుందని అన్నారు విపత్తు నిర్వహణ ప్రమాదాల తగ్గింపునకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఐఐటి గువాహటి విద్యార్థులకు సూచించారు मल्टीपल एंट्री एंड एग्जिट के अवसर दिए गए और सबसे अहम देश की नई एजुकेशन पॉलिसी एजुकेशन को टेक्नोलॉजी से जोड़ेगी टेक्नोलॉजी को हमारे स्टूडेंट्स की थिंकिंग का इंटीग्रल पार्ट बनाएगी यानी स्टूडेंट्स टेक्नोलॉजी के बारे में भी पढ़ेंगे और टेक्नोलॉजी के जरिए भी पढ़ेंगे సస్పెన్షన్కు గురైన రాజ్యసభ సభ్యులకు మద్దతుగా ప్రతిపక్షాలు లోక్సభ కార్యకలాపాలు బహిష్కరించాయి సభ సమావేశం కాగానే ప్రతిపక్షాల ఆందోళన కారణంగా స్పీకర్ ఓం బిర్లా సభను గంటసేపు వాయిదా వేశారు అనంతరం సభ సమావేశం కాగానే కాంగ్రెస్ పక్ష నేత అధిక్ రంజన్ చౌదరి ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు అనంతరం కార్మికుల సంక్షేమానికి సంబంధించిన 3 బిల్లులను లోక్సభ ఆమోదించింది ఈ బిల్లులను ప్రవేశపెడుతున్న సందర్భంగా కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వృత్తిపరమైన భద్రత కోసం ప్రత్యేక చట్టం తెచ్చినట్టు తెలిపారు సామాజిక భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు स्वास्थ्य और कार्यदर्शाओं को विनियमित करने वाली विधियों को समेकित और संशोधित करने तथा उससे संबंधित या उससे अनुषंगिक विषयों वाले विधेयक पर विचार किया जाना संगठित या असंगठित या अन्य सेक्टरों में सभी कर्मचारियों और कर्मकारों की सामाजिक सुरक्षा को बढ़ाने के उद्देश्य से सामाजिक सुरक्षा से संबंधित विधियों का संशोधन और समेकन करने के लिए और उससे संबंधित या उससे अनुषंगिक विषयों वाले विधेयक पर विचार किया जाना। तीसरा, इंडस्ट्रियल रिलेशन कोड 2020 व्यवसाय संघ
औद्योगिक स्थापन या उपक्रम में नियोजन की शर्तें, औद्योगिक विवादों के अन्वेषण तथा परिनिर्धारण और उससे संबंधित या उससे अनुषांगिक विषयों से संबंधित विधियों का समेकन और संशोधन करने वाले विधेयक पर विचार किया जाना। लेबर कोड्स को सदन के समक्ष कंसिडरेशन और पासिंग के लिए रखते हुए मैं कहना चाहूँगा, किसी भी व्यवस्था को यदि समय के साथ साथ परिवर्तनशील और गतिशील नहीं रखा जाए तो बदलते परिवेश में उद्देश्यों को प्राप्त करने में वो निष्प्रभावी हो जाती है। प्रश्न खंड 2 से 143 विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य के विरोध में ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में खंड 2 से 143 विधेयक का अंग बना। जो सदस्य विरोध में ना कहें, मेरे विचार में ప్రతిపక్షాలకు చెందిన 8 మంది సభ్యుల సస్పెన్షన్కు నిరసన వ్యక్తం చేస్తూ రాజ్యసభలో విపక్షాలు సభా కార్యక్రమాలను బహిష్కరించాయి. సభ్యులు సస్పెన్షన్ రద్దు చేసే వరకు సభా కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. కాగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లుకు, జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వివరాలు చూద్దాం. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా విపక్షాలు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ 8 మంది సభ్యులను సస్పెన్షన్ చేయడంపై విపక్షాలు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు సస్పెన్షన్ల వ్యవహారాన్ని ప్రస్తావించారు. సస్పెన్షన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని దేవగౌడ మాట్లాడుతూ సస్పెన్షన్లపై అధికార, విపక్ష సభ్యుల మధ్య ప్రతిష్టంభన తొలగాలని అన్నారు. ఉభయ పక్షాలు అవగాహనకు రావాలని ఆయన సూచించారు. పరస్పరం సహకారం లేకుండా ప్రజాస్వామ్యం పనిచేయవన్నారు. We have come to the breaking point. No, democracy should work. Cooperation of the opposition is not the question of numerical strength. Even one member, what are Nagaraj, I would like to tell you, sir, they were suspended. One member, I allowed the government to run the house smoothly, withdrawing the decision made by the కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ సస్పెన్షన్లను ఎత్తివేయడంతో పాటు వ్యవసాయ బిల్లులను యథాతథంగా అమలు చేయరాదని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రతిపక్షాలు సమావేశాలు పూర్తయ్యే వరకు బహిష్కరిస్తాయని హెచ్చరించాయి. जिनको सस्पेंड किया है रेस्ट ऑफ द सेशन के लिए, उनका भी वो वापस लेना चाहिए. तो ये 3 चीजें जो किसानों से संबंधित है, जब तक सरकार इनको वापस नहीं लेती है, हम सेशन का बाईकाट कर रहे हैं. बहुत టీఆర్ఎస్ నాయకుడు కేశవరావు మాట్లాడుతూ విపక్షాల పట్ల అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదన్నారు. That please under 256, under which the law minister says that you have suspended it, under 256 clause 2, you have a right to terminate it on the motion. Now our request here may be taken as a motion. That right you have again in the rules that will be taken, and the suspension has terminated. ఈ సందర్భంగా చైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఎంపీలను సస్పెన్షన్ చేయడంపై తాను సంతోషంగా లేనన్నారు. అయితే వారి ప్రవర్తన కారణంగా చర్య తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. మరోసారి పునరాలోచించుకొని సమావేశాల్లో పాల్గొనాలని విపక్షాలకు సూచించారు. We want the house to run. I, as the chairman, deputy chairman, we want the house to run. We want full participation, and we want everybody to give their views, and then finally house to come to a conclusion. That's why I always say, I repeat, discuss, debate, and then decide, not disrupt. This is one. అయితే సస్పెన్షన్లపై పట్టువిడని విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జాతీయ భద్రతా చట్టం కింద ఇప్పటివరకు 1200 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వీరిలో ఇప్పటికీ 560 మంది ఇంకా జైళ్లలో ఉన్నారని చెప్పారు. రాజ్యసభలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్దేశించిన బిల్లును కిషన్ రెడ్డి ప్రవేశపెట్టగా రాజ్యసభ ఆమోదించింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. फोरेंसिक्स साइंस तथा इसके संबंधित क्षेत्रों के लिए
हम एक होलिस्टिक और लेटेस्ट टेक्नोलॉजिकल डेवलपमेंट पर आधारित इंस्टीट्यूट निर्माण करना चाहिए, उनका इच्छा था। इस संदर्भ में इस सरकार ने संसद के पिछले सत्र में नेशनल फोरेंसिक साइंस यूनिवर्सिटी का बिल 2020 को लोकसभा में प्रस्तुत किया था। नेशनल फोरेंसिक साइंस भारत की ट्रेंड और क्वालिफाइड मैन पावर की मांग को पूरा करेगा और फोरेंसिक साइंस क्षेत्र में कैपेसिटी बिल्डिंग का सहायता देंगे। नेशनल फोरेंसिक साइंस यूनिवर्सिटी भारत में फोरेंसिक साइंस का साथ साथ अप्लाइड बिहेवियर रिसर्च, लॉ, क्रिमिनोलॉजी तथा अन्य कंसर्न सेक्टर में भी काम करने वाले हैं। मैं आप सब लोगों को बताना चाहता हूं, एनएफएसयू एक इंस्टीट्यूट ऑफ नेशनल इंपॉर्टेंस होगी, बल्कि फोरेंसिक साइंस क्षेत्र में ये अफिलिएटिंग यूनिवर्सिटी होगी, जिसमें देश के इस फील्ड में कॉलेजेस में अन्य इंस्टीट्यूशन का अफिलिएटेड भी गुजरात यूनिवर्सिटी जो आज काम करे, अभी वो नेशनल फोरेंसिक यूनिवर्सिटी का दर्जा मिलेगा, उसके साथ सबको उसका अफिलिएटेड भी दे सकते हैं। नेशनल फोरेंसिक साइंस क्षेत्र में सेंटर ऑफ एक्सेलेंसी को स्थापित करके तथा इन क्षेत्रों में मॉडर्न फैसिलिटीज को प्रदान करेंगे। इम्पैक्ट मुझे इस सदन को बताना हुए बहुत प्रसन्नता होती है। जेएनएफसी की विश्व के केवल सबसे पहले बल्कि एकलौती फोरेंसिक साइंस यूनिवर्सिटी है। यहाँ एक बहुत बड़ा कारण है कि गुजरात फोरेंसिक साइंस यूनिवर्सिटी को नेशनल फोरेंसिक साइंस यूनिवर्सिटी में अपग्रेड करने का इंफ्रास्ट्रक्चर, अकादमिक एक्सपीरियंस, वर्क कल्चर एंड प्रोफेशनलिज्म भी नेशनल फोरेंसिक यूनिवर्सिटी में आने वाला है। రాజ్యసభలో సస్పెన్షన్కు గురైన 8 మంది సభ్యులు క్షమాపణ కోరితే వారిపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సభ్యులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు వాకౌట్ చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ తొలుత కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేయగా ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు వాకౌట్ చేశాయి. రాజ్యసభలో తమ ప్రవర్తనపై సస్పెన్షన్కు గురైన సభ్యులు క్షమాపణ కోరితే ప్రభుత్వం వారిపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి, కావ్రాన్ ప్రాంతాలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను భోజగుట్టులా కడుతున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఓపెన్ నాలాలపై క్యాపింగ్ లేకపోవడం బాధాకరమని మంత్రి తెలిపారు. అధికారుల పొరపాటుతో తప్పు జరిగిందని సరిదిద్దుకుంటామన్నారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టలేదని ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అక్కర్లేని ఆరోపణలు చేస్తోందని, ఇందులో వాస్తవం లేదన్నారు. గ్రౌండ్ రియాలిటీకి రావాలంటే కేటీఆర్ గారు మంత్రి అయిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నీకు లింక్ రోడ్లు మొదలుకొని, జంక్షన్లు మొదలుకొని, అండర్ పాస్, ఫ్లైఓవర్స్, మీకు దుర్గం చెరువు కానీ, దాంతోపాటు ఫుట్పాత్లు కానీ, పార్కులు కానీ ఎంత బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుందో ఎప్పటికప్పుడు తాను పర్సనల్గా మానిటర్ చేయడం. గతంలో వర్షాలు వస్తే ఇళ్లకి నీళ్లు వచ్చి ఒక 3-4 రోజులు ఇబ్బంది అవుతుంటాయి. నీకు సివరేజ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ. దీంతో పాటు ఆయన ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా తన పర్ఫార్మెన్స్ ఏందనేది ప్రజలందరూ చూసిరు. వీళ్ళెవరో సర్టిఫికేట్ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ఈ రోజు భారత ప్రభుత్వం కానీ, అనేకమైనటువంటి ఏజెన్సీలు కానీ అవార్డులు, రివార్డులు, గ్రేడింగ్లు ఇస్తున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు స్వచ్ఛ హైదరాబాద్ అనేటువంటి కార్యక్రమాలు తీసుకొని హరితారం ఏ విధంగా జరుగుతుంది, హైదరాబాద్ కనెక్టివిటీ ఏ విధంగా ఉన్నదో ఇక కేటీఆర్ గారి పర్ఫార్మెన్స్ గురించి వీళ్ళే మాట్లాడాలి. మీకు అసలు క్యాండిడేట్ దొరుకుతారా? 150 చూస్తా ఎలక్షన్ రాని, నీకు 150 డివిజన్ల క్యాండిడేట్లకే తెలియదు. వీళ్ళ ముఖాలకి ఏంటంటే ఫస్ట్ ఓకే, ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు కరెక్ట్ ఏంటంటే లొకేషన్ తెలుసుకొని పోవాలి కదా. మీ వాళ్ళు ఏదైనా తప్పుడు చెప్పొచ్చు, నీకైతే లిస్ట్ ఇచ్చినా కదా, నిన్న మీడియాకి ఇచ్చినట్టు ఆయన ఇంటికి కూడా పంపించిన. ఆయన ఇంటికి పంపిస్తే ఆయన చూసుకున్నాడు కదా. ఇదంట మేము చేసేది మోసం, దగానంట. మేము చెప్పిన లిస్టులో ఇదే లేవంట. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2 పడక గదుల ఇళ్ల జాబితా తప్పుల తడకగా ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. హైదరాబాద్లో సీనియర్ నేతలు వి హనుమంతరావు, అంజనీ కుమార్ యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
నాంపల్లిలో 1824 ఇళ్లు కట్టామని మంత్రులు చెప్పారని ఒక ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. హైదరాబాద్లో ప్రతి అర్బన్ నియోజకవర్గానికి 10,000 చొప్పున 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 1,00,000 ఇళ్లు కట్టామని దొంగ లెక్కలు చూపిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. అందులో 1,00,000 ఇళ్లు కట్టిన దాంట్లో శాంపిల్ గా నేను మీకు చూపించదలుచుకున్నాను. ఈరోజు దగ్గరున్న ప్లేస్ అని నేను నాంపల్లి సెలెక్ట్ చేసుకున్నాను. మిగతా ప్లేసులు కూడా చూపిస్తాను నేను. అంటే ఆ నాంపల్లి కాన్స్టిట్యున్సీకి ఒకటే లొకేషన్ లో 1,824 ఇళ్లు కట్టినట్టుగా లిస్ట్ లో పెట్టారండి. 226 కట్టినట్టు చూపించారు. ఈ 2 లొకేషన్స్ మీకు ఈరోజు చూపించాలని మేము డిసైడ్ అయ్యాను. నాకున్న సమాచారం ప్రకారం ఆడ ఒక్క ఇల్లు కూడా లేదు, ఆడేం కట్టకపోయినా కట్టినట్టు లిస్ట్ ఇచ్చారు. అంటే ఈ లిస్ట్ అంతా అదే బోగస్ లిస్ట్. సో ఇచ్చిన లిస్ట్ ప్రకారం సో ఇది చూస్తే మనకు అర్థమైంది ఈ లిస్ట్ సంగతి ఏంటో. సో దయచేసి పదే మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, పదే వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు, ఫ్రాడ్ చేస్తా ఉన్నారు. ఈ ఫ్రాడ్ నుంచి మనం నగర ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. ఇప్పటికి చాలా సందర్భాల్లో సభలో 2016-17 నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ వచ్చారు, ప్రతి అర్బన్ కాన్స్టిట్యున్సీకి హైదరాబాద్ లో 10,000 ఇళ్లు కడతా అని చెప్పి. ఇప్పుడు కాదు. దేశంలో ఎన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నా అవి ఎవరి కోసమైతే నిర్దేశించబడ్డాయో ఆ పథకాలు వారికి చేరినప్పుడే ప్రయోజనం కలుగుతుంది. దళారీ వ్యవస్థను రూపుమాపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కరీంనగర్ జిల్లాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం విజయవంతంగా అమలవుతోంది. ఇందుకు కారణం కేంద్రం తీసుకొచ్చిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానమే. మరిన్ని పథకాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా అమలు చేయడంతో పారదర్శకత పెరిగింది. దీంతో లబ్దిదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 98,193 కుటుంబాలుండగా 1,33,916 మంది లబ్దిదారులు ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వారందరికీ వారు చేసిన పని ఆధారంగా నేరుగా వారి బ్యాంకుల ఖాతాలో వేతన సొమ్ము జమ అవుతోంది. సామాజిక పెన్షనర్స్ విషయానికొస్తే జిల్లా వ్యాప్తంగా 1,21,324 మంది లబ్దిదారులుండగా 1,08,221 మందికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు ప్రతి నెలా జమ అవుతోంది. ఉజ్వల యోజన ద్వారా 20,926 మంది లబ్ధి పొందుతున్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క 70వ జన్మదినోత్సవం పురస్కరించుకొని సేవా సప్తాహ కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో ఇదందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రధాని దేశానికి స్వతంత్రం వచ్చిన కంచెలు కూడా ఈ నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధాని మాకు దొరకడం అదృష్టం అని చెప్పేసి దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్కీములు కూడా డైరెక్ట్ అంటే ప్రజల వద్దకే చేరుకోవడం ఏదైతే ఉందో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఉందో అది చాలా సంతోషకర విషయం. ఎందుకంటే మధ్య దళారుల యొక్క ఒక ఆగడాలు ఏవైతే అరికట్టడానికే ఏవైతే లబ్ధిదారుకి డైరెక్ట్ చేరుకునే విధంగా నరేంద్ర మోడీ గారు కృషి చేశారు. దాని ఫలితంగానే ఈరోజు చాలా మంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎల్పిజి సబ్సిడీ కానీ, జన్ధన్ అకౌంట్ కానీ, అదేవిధంగా పెన్షన్స్ కానీ, ఈజీఎస్ కానీ, అదేవిధంగా అన్ని రకాల స్కీమ్స్ కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ రావడంతోనే ఇవన్నీ జరగడం జరిగింది. అంటే ఇంతకుముందు గతంలో ఒక అమౌంట్ రావాలంటే ఒక వ్యక్తికి రావాలంటే మధ్య దళారులు తీసుకొని సగం అమౌంట్ మాత్రమే లబ్ధిదారులకు చేరుకునేది. అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకోవడం చాలా గొప్ప విషయం. రైతుల సంక్షేమం కోసం చేపట్టే ఆర్థిక ప్రయోజనాలన్నిటికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ఎంతగానో ఉపయోగపడుతోంది. జిల్లాలో మొత్తం 161,000 మంది రైతులుండగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 76,900 మంది అన్నదాతలకు లబ్ధి చేకూరుతోంది. ప్రతి సీజన్లో 12,923 మందికి నేరుగా కేంద్రం ప్రవేశపెట్టిన డీబీటీ విధానంలో బ్యాంకు ఖాతాల్లో బీమా డబ్బులు జమ అవుతుండడంపై అన్నదాతల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. దేశ ప్రగతి కోసం అహర్నిశలు పాటుపడే కార్యదక్షకులు ఆయన. మరి ఈరోజు తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక అభివృద్ధి మీద దృష్టి సారించిన ద్రష్ట ఆయన. ఈరోజు మనము వారు తీసుకున్న నిర్ణయాలు కానీ తీసుకుంటే మనం 370 ఆర్టికల్ అయితేనేమి, ట్రిపుల్ తలాక్ అయితేనేమి, విదేశాంగ విధానం అయితేనేమి, పౌర సవరణ చట్టం అయితేనేమి, రామజన్మభూమి అయితేనేమి, ఇలా వారు తీసుకున్న ప్రతి నిర్ణయం అనన్య సామాన్యం, అనితర సాధ్యం. వారి గురించి చెప్పాలంటే అసలు ప్రతి నిర్ణయం ఒక సంచలనం వారిది. ప్రతి మాట ఒక చైతన్యం, ప్రతి ఆలోచన ఒక చైతన్యం. ఈరోజు ఇక్కడ ఉన్న భారతదేశంలోని యువతకు కానీ ప్రతి ఒక్కరికి కానీ మోడీ గారు అంటేనే ఆ పేరులోనే ఓ ప్రేరణ ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
నేడు ఖడ్గమృగాల పరిరక్షణ దినోత్సవం. ఖడ్గమృగాల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటంతో వాటిని పరిరక్షించుకోవాలని వన్యప్రాణి ప్రేమికులు పిలుపునిచ్చారు. వన్యప్రాణులు శక్తివంతమైనవి, బలమైనవి అయినప్పటికీ తమ హక్కులను తాము రక్షించుకోలేవు. అందువల్ల మానవతా దృక్పథంతో వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఇప్పుడు మరిన్ని వివరాలు చూద్దాం. 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల ఖడ్గమృగాలు ఉండేవి. అయితే అడవుల నరికివేత, ఖడ్గమృగాల వేట కారణంగా ఈ సంఖ్య 27,000కు తగ్గిపోయింది. ఫలితంగా అంతరిస్తున్న వన్యమృగాల జాబితాలో ఖడ్గమృగాలను చేరుస్తూ అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం నిర్ణయం తీసుకుంది. భారత్లో ఒక కొమ్ము ఉన్న ఖడ్గమృగాల సంతతి ఉంది. వీటిలో 90% ఖడ్గమృగాలు అస్సోంలోని కాజిరంగా జాతీయ పార్కులో ఉన్నాయి. ఖడ్గమృగాల జీవితకాలం 35 నుంచి 45 సంవత్సరాల పాటు ఉంటుంది. 6 అడుగుల ఎత్తుతో భారీ శరీరం కలిగిన ఖడ్గమృగం బరువు సుమారు 2 టన్నులు ఉంటుంది. అయినప్పటికీ వేటగాళ్లతో జరిగిన పోరాటంలో ఖడ్గమృగం ఓడిపోయింది. ఖడ్గమృగాలు సాధారణంగా బురద నీటిలో, నీటి మడుగులలో ఉంటాయి. నిదానంగా ఉండే ఖడ్గమృగాన్ని రెచ్చగొడితే అది గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వెంబడించగలదు. ఒకవేళ ఖడ్గమృగాలు వెంబడిస్తే మనం కొంచెం పక్కకు జరిగితే సరిపోతుంది. దీనికి కారణం ఖడ్గమృగాలకు సునిశ్చితమైన వినికిడి, వాసన శక్తి ఉన్నప్పటికీ కంటిచూపు మాత్రం తక్కువ. ఖడ్గమృగానికి తన పరుగు వేగాన్ని అదుపు చేసుకునే శక్తి కూడా లేదు. ఆడ, చిన్న ఖడ్గమృగాలు గుంపుగా తిరిగినప్పటికీ మగ ఖడ్గమృగాలు ఒంటరిగా సంచరిస్తాయి. ఖడ్గమృగాలను సంరక్షించుకోవడానికి ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు అన్ని వయస్సు వారికి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జూలో 3 ఖడ్గమృగాలు ఉన్నట్టు క్యూరేటర్ ఎన్ క్షితిజ ఐఎఫ్ఎస్ తెలిపారు. 22nd September is observed as International Rhino Day throughout the world. We at Nehru Zoological Park proudly celebrate Rhino Day with our 3 rhinos, our Saraswati, Sai Vijay and Suraj. Nehru Zoo Park has been a home to rhinos since decades. These wonderful species breed well here and are acclimatized to this climate at Hyderabad. One-horned rhinoceros is a very wonderful animal, majestic mega herbivore. This wonderful species is poached for its one single horn and is vulnerable. And on this day, we should all vow to safeguard this species from poaching and extinction. హైదరాబాద్కు చెందిన 72 ఏళ్ల వన్యప్రాణుల ప్రేమికుడు ఓం ప్రకాష్ అగర్వాల్ నెహ్రూ జూలాజికల్ పార్కులోని సాయి విజయ్ అనే ఖడ్గమృగాన్ని 3 నెలల కోసం 25,000 రూపాయలు చెల్లించి దత్తత తీసుకున్నారు. ఈ వన్యమృగ సంరక్షకులు తమ అనుభవాలను దూరదర్శన్తో పంచుకున్నారు. अभी जैसे लॉकडाउन चल रहा था तो लॉकडाउन में लोग क्या है सब एक दूसरे को मदद कर रहे थे, लेकिन पशु पक्षियों की तरफ किसी का भी ध्यान नहीं गया. तो मेरे दोस्त है कांतिलाल शाह, उनका ग्रैंड सन का परसों बर्थडे था, तो वो अपने जू पार्क में आके टाइगर को अडॉप्ट करके तो मुझे मोटिवेट किया वो कि अंकल दद्दू आप भी अपने रहने को अडॉप्ट करो, आप भी ये काम अच्छा है. तो मुझे बहुत अच्छा लगा वो, तो मैं जाके इसको रहने को अडॉप्ट किया. और मेरे को ऐसा लग रहा है कि क्योंकि अभी तक लोगों को पब्लिक को अवेयरनेस नहीं है इसके बारे में. मैं चाहता हूँ कि पब्लिक में अवेयरनेस आए कि अपन एक जानवर को भी अडॉप्ट कर सकते हैं, क्योंकि लोगों के दिमाग में क्या है कि भाई ये गवर्नमेंट का है, गवर्नमेंट ही देख लेती है, पब्लिक को नॉलेज नहीं है इसके बारे में. तो वैसे ही पब्लिक को भी मालूम पड़ना चाहिए कि अपन भी एक कोई जानवर को अडॉप्ट कर सकते हैं. और जानवर जो आज ये एज के मतलब उनको संभालना उनको ज़रूरी है. ये लॉकडाउन की वजह से उनको तकलीफ भी बहुत आई थी, तो हम चाह रहे हैं कि ऐसा एक काम करेंगे. उसका जो खाने का पीने का जितना भी खर्चा होता है वो लोग इसमें से देते हैं. और मुझे आइडिया नहीं था, मैं तो एक अंदाज़ा इसी हिसाब से 25,000 रुपीज़ दे के क्या, मुझे नहीं मालूम कि इसके अंदर और कितना होगा, लेकिन बहुत अच्छा लगा मुझे कि एक आदमी के तो आदमी हेल्प कर सकता. मालूम ही नहीं है ना लोगों को कि ये पशु पक्षी की अपन सेवा कर सकते हैं. अब लोगों में थोड़ा अवेयरनेस बढ़ेगा तो वैसे लोग आगे से आगे फॉरवर्ड करके ये काम के साथ देंगे. భూగోళంపై మానవుల వలె వన్యప్రాణులకు కూడా జీవించే హక్కు ఉంటుంది. తమ అవసరాల కన్నా జంతువుల అవసరాలు చిన్నవనే భావనను మానవులు వదిలివేయాలి. మానవుడు తమ హక్కుల కోసం పోరాటం చేయగలడు. అయితే వన్యప్రాణులు ఎంత శక్తివంతమైనవి, బలమైనవి అయినప్పటికీ తమ హక్కులను తాము రక్షించుకోలేవు. అందువల్ల మానవతా దృక్పథంతో వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన అవసరం మనపై ఉంది. ఖడ్గమృగాల సంతతిని రక్షించుకుందామని ప్రతిన పూందాం రండి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. లాక్డౌన్ వల్ల దెబ్బతిన్న వీధి వ్యాపారుల జీవితాలను చక్కదిద్దేందుకు, వారిని ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ప్రవేశపెట్టింది.
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. వివరాలు చూద్దాం. వనపర్తి పట్టణంలో 70,416 మంది జనాభా ఉండగా 3,015 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. అందులో 1,685 మంది దరఖాస్తులు అప్లోడ్ చేయగా 55% మందికి రుణాలు మంజూరయ్యాయి. ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందడంతో వీధి వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాన్ని పునరుద్ధరించుకొని జీవనం సాగిస్తున్నట్టు చెప్పారు. తమకు ప్రధానమంత్రి స్వనిధి పథకం ఎంతగానో ఉపయోగపడిందని లబ్ధిదారులైన వీధి వ్యాపారులు దూరదర్శన్తో చెప్పారు. తమను ఆదుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. మరియు గత కొంతకాలంగా పండ్ల వ్యాపారం చేసుకుంటూ అంబేద్కర్ చౌరస్తాలో జీవనం గడుపుకుంటుంది. ఈ కోవిడ్ కారణంగా లాక్డౌన్ ప్రకటించినందుకు 2 నెలల్లో మాకు వ్యాపారంలో బాగా నష్టం జరిగింది. తర్వాత దశలో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ పథకం కింద మాకు 10,000 ఆర్థిక సాయం చేయటకు బ్యాంకులకు ఆదేశించినందున 10,000 లోన్ తీసుకొని మళ్ళీ మేము పునః ప్రారంభించుకున్నాము. ఇప్పుడు మా వ్యాపారం సాఫీగా జరుపుకుంటున్నాం కనుక ప్రధానమంత్రి గారికి మా పండ్ల వ్యాపార సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. లాక్డౌన్ వల్ల మేము చాలా ఇబ్బందులకు గురైనాము. లాక్డౌన్ వల్ల వ్యాపారం కూడా కొనసాగించలేకపోయినాము. ప్రధానమంత్రి మా యొక్క బాధలను గుర్తించి మాకు వీధి వ్యాపారులకు 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. ప్రధానమంత్రికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈ ఆర్థిక సాయం చేసినందుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు. కరోనా రావడం వల్ల మా వ్యాపారాలన్నీ అంతా ఆగిపోయినాయి. కరోనా వచ్చినందుకు మాకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసింది. అందుకని మేము బట్టల వ్యాపారం మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ మా బ్రతుకులు మేము బతుకుతున్నాం. కరోనా వచ్చి చాలా మాకు 6 నెలల నుంచి చాలా తీవ్ర ఇబ్బందులు అయినాయి. రోజుకి వెళ్ళడం కష్టం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు మోడీ గారికి ధన్యవాదాలు. 10,000 రూపాయలు మాకు బ్యాంకు నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినందుకు మేము ఇంకో బ్యాంకు నుంచి మేము 10,000 రూపాయలు మంజూరు చేస్తున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. లాక్డౌన్తో చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ పథకం చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగు నింపింది. అటువంటి చిరు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రుణాలు అందజేసే పథకాన్ని ప్రవేశపెట్టింది. వివరాలు చూద్దాం. లాక్డౌన్ కారణంగా చిన్న పరిశ్రమలు, చిరు వర్తకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారాలు తిరిగి గాడిన పడేందుకు ఎంతగానో ఉపయోగపడిందని వ్యాపారులు అంటున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ పథకం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన తాము ఎంతో లబ్ధి పొందుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని గోవిందా షాపింగ్ మాల్ యజమానురాలైన సరస్వతి మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని, తద్వారా వారు వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. తిరిగి వారి వ్యాపారం సజావుగా సాగేందుకు వారికి కొంత నగదు అవసరం ఉండడంతో ఎక్కడ ప్రయత్నించినా నగదు దొరక్క ఇబ్బంది పడ్డామని సరస్వతి తెలిపారు. అట్టి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ అభియాన్ వారికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. తద్వారా వారికి బ్యాంకు నుండి తిరిగి రుణం పొందడంతో వారి వ్యాపారాన్ని తిరిగి కొనసాగించుకోగలిగామని తెలియజేశారు. షాప్ గోవింద్ షాపింగ్ మాల్ కరోనా వచ్చింది, ఇప్పుడు నడవలేదు, చాలా ఇబ్బంది పడ్డాను. గవర్నమెంట్ నుంచి మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్ ఇచ్చిరు, ఇప్పుడు జర బాగానే నడుస్తుంది. మోదీ గారికి ధన్యవాదాలు. రీసెంట్గా జరిగిన ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్రకారం కింద జీఈసీఎల్ అని లాంచ్ చేసినాం మన బ్యాంక్ వాళ్ళు. దాని కింద మేము 7 మందికి ఫైనాన్స్ చేసినాము. ఉన్న కరెంట్ సిసి లిమిట్ అకౌంట్ హోల్డర్స్కి అడిషనల్ 20% ఫైనాన్స్ కింద మేము చేసినాం. ఇప్పుడు పొందిన లబ్ధిదారులు వాళ్ళు సంతోషంగా సాటిస్ఫైడ్ ఉన్నారు చేసినందుకు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో కొత్తగా 1,302 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ నుంచి కోలుకున్న వారి శాతం 82.22కు చేరింది. ఒక్క రోజులో కొత్తగా 2,230 మంది కోలుకున్నారని, 9 మంది మరణించారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 172,608కి చేరింది. వైరస్ నుంచి 141,930 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 29,636 కాగా కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరిగింది. నెల రోజుల్లోనే పరీక్షలు దాదాపు 3 ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు 25,19,315కు చేరింది. దేశంలో కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత 3 రోజులుగా నిత్యం 90,000 మందికి పైగా వైరస్ నుండి కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు. రికార్డు స్థాయిలో 1,00,000 మందికి పైగా కోలుకున్నట్టు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ బయటపడిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కోలుకోవడం ఇదే మొదటిసారని చెప్పారు. దేశవ్యాప్తంగా కొత్తగా 75,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,62,663 చేరింది. వీరిలో 44,97,000 మంది కోలుకున్నారు. మరో 9,75,000 యాక్టివ్ కేసులున్నాయి. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. ధరణి పోర్టల్ రూపకల్పనపై అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్, గవర్నర్ ఆమోదం తెలపడంతో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం. రాష్ట్రానికి రావాల్సిన 2,641 కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు డిమాండ్. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి. ఉన్నత స్థాయి విద్యా సంస్థలలో పరిశోధనా సంస్కృతి పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచన. విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని పిలుపు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. క్షమాపణ చెబితే సభ్యుల సస్పెన్షన్ను ఎత్తివేసే ప్రతిపాదనను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్య. కోవిడ్ రికవరీ శాతంలో భారత్ అగ్రస్థానంలో ఉందన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. తాజాగా పాజిటివ్ కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉందని వెల్లడి.